హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎస్ఎస్పీ స్టడీ పాయింట్. సో అందరూ ఎదురు చూస్తున్నారు మా ఎంటీఎస్ ఎగ్జామ్ రాసాం. సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఆన్సర్కి ఇదంతా. సో మనకి ఆన్సర్కి అయితే రిలీజ్ చేశారు. ది బెస్ట్ మనకి మేలో జరిగాయి, తర్వాత జూన్లో జరిగాయి. సో వెంటనే మనకి ఆన్సర్కి వచ్చింది, ఎక్కువ డిలే చేయకుండా ఆన్సర్కి ఇచ్చారు. సో ఆన్సర్కి అంటే ఏం లేదు, మనకి బిఫోర్ మన ఫైనల్ రిజల్ట్ ఇచ్చే ముందు వాళ్ళు ఆన్సర్కి ఇస్తారనమాట. అంటే మీరేం రాశారు, అది కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ తప్పులుంటే మనము ఆర్టీఐ ద్వారా మనము రైజ్ చేసి ఆ క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అలా మనం రైజ్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే, సో వాళ్ళు కరెక్ట్ అయినట్టయితే అది మనకి మార్క్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట. సో మనం ఆన్సర్కి చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ వెంటనే మనము ఎస్ఎస్సి ఎన్ఐసి, సో ఎస్ఎస్సి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి, సో ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేటే చూసుకున్నట్టయితే, సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2022 అప్లోడింగ్ టెంటేటివ్ ఆన్సర్కి అలాంగ్ విత్ ద క్యాండిడేట్ రెస్పాన్స్ అని మన రాసిన షీట్ను మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట పీడిఎఫ్లో. సో ఇక్కడ ఫస్ట్ మనము ఈ లింక్ని, సో దీన్ని మనం క్లిక్ చేయాలన్నమాట. అయితే పీడిఎఫ్ ఓపెన్ అయింది చూడండి మా. సో కంప్యూటర్ CBT1 మనకి MTS ఒకే ఒక ఎగ్జామ్, ఓకేనా. సో CBT1, సో దీంట్లో మనము క్వాలిఫై అవ్వమంటే డైరెక్ట్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మనకి బేసిక్ మెడికల్ టెస్ట్ అండ్ మనకి జాబ్ వచ్చేస్తుంది మా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు May 2 నుంచి 19 వరకు జరిగింది. తర్వాత గ్యాప్ వచ్చి మనకి 13 to 20, ఓకేనా. సో ఈరోజు 28, విత్ ఇన్ 8 days 1 వీక్లో మనకి ఆన్సర్కి, దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, ఓకేనా. సో ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. సో 28 5 PM 5 గంటలకు మనకి రిలీజ్ చేశారు. 4th 5 PM వరకు, ఓకేనా. సో అప్రాక్సిమేట్లీ మనకి వీళ్ళు ఒక 5-6 days ఇస్తున్నారు. ఏదన్నా తప్పులో ఉంటే మనము దాన్ని కరెక్ట్ చేయడం కోసం SSCని అడగచ్చు అనమాట, 100 rupees పే చేసి, ఓకేనా. సో ఈ టైం 5 daysలో మనము సబ్మిట్ చేయొచ్చు. అండ్ కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు, ఓకేనా. సో దీని మీద మనం జస్ట్ క్లిక్ చేయాలన్నమాట. చేస్తున్నాం, మనకి రీడైరెక్ట్ ఉంది. సో రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా MTS 2022 సెలెక్ట్ అయింది. ఇక్కడ మనము సబ్మిట్ని క్లిక్ చేసుకున్నట్టయితే అగైన్ రీడైరెక్ట్, అండ్ ఇక్కడ మనకి క్లిక్ హియర్ అనేది ఉంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్, అంటే మనం అడ్మిట్ కార్డ్ తీసుకుంటాం కదమ్మా, దాంట్లో మన రోల్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్. సో పాస్వర్డ్ నథింగ్ బట్ మన డేట్ ఆఫ్ బర్త్. సపోజ్ మనకి January 1st 2000 అనుకోండి, ఇలా ఎంటర్ చేయాలి, ఓకేనా. వితౌట్ స్పేసెస్ ఇట్లా ఇవ్వకుండా డైరెక్ట్ ఇలా ఎంటర్ చేయాలన్నమాట మన పాస్వర్డ్ని. ఒక స్టూడెంట్స్ అయితే లాగిన్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం మనం. రోల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఇది మనకి క్యాండిడేట్ డీటెయిల్స్లోకి తీసుకెళ్తుంది. కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే మనం పాపప్ వచ్చింది, దీన్ని క్లోజ్ చేసుకుందాం. అండ్ కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, క్లిక్ హియర్ అన్నట్టు. సో దీని మీద ఈ హియర్ అనేది కొంచెం మనకి హైలైట్ అయింది, దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి PDF మనది ఓపెన్ అవుతుంది చూడండి, ఓకేనా. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ ఉంటుంది, మన క్యాండిడేట్, ఇది మన రెస్పాన్స్ అనమాట. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి. సో ఎగ్జామ్, సో రాసినది 18th ఈ షిఫ్ట్లో రాశారు, అండ్ ఏ సెంటర్ అన్నట్టు ఇక్కడ ఇచ్చారనమాట. సో డీటెయిల్స్. సో దీంట్లో ఏముంటుందంటే ఫస్ట్ మనము ఒక శాంపుల్ చెప్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉంది మ్యాథ్స్ రిలేటెడ్. సో యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ 1 అనమాట, 17 years వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, చూజ్ అన్ ఆప్షన్. సో దీనికి ఆన్సర్ చేశారు స్టేటస్, చూజ్ అన్ ఆప్షన్ 3 తీసుకున్నాడు, 22. ఇక్కడ మనకి ఏ మార్కు రాదు, ఎందుకంటే ఇది మ్యాథమెటిక్స్. సో మనకు తెలుసు కదా, MTS మ్యాథమెటిక్స్ రీజనింగ్ మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో సెకండ్ ఆప్షన్ మనకి 4th అనమాట. సో చూజ్ అన్ ఆప్షన్ కూడా 4, అంటే ఇక్కడ మనకి 1 mark యాడ్ అయింది. సో ఇలా మీరు కౌంట్ చేసుకోండి మా, మీకు ఎండ్ రిజల్ట్ తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి మా, ఆన్సర్కి వెరీ ఇంపార్టెంట్. సో దట్ మీకు అర్థమవుతుంది మీరు కట్ ఆఫ్కి రీచ్ అవుతున్నారా లేదా, ఎలా ఏంటి అనేది ఎవ్రీథింగ్, ఓకేనా. సో ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డైరెక్ట్గా వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకోండి, ఓకేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.